రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ ఎన్నికల్లో అనూహ్యమైనటువంటి విషయాన్ని కాంగ్రెస్ పార్టీ సొంతం చేసుకుంటుందని భావించారు. తర్వాత ఆ పార్టీ కూడా ప్రదర్శన ఇవ్వబోతుంది అనుకున్నారు. కానీ అన్ని ఎగ్జిట్ పోల్స్ను పూర్తి స్థాయిలో ఏదైతే వచ్చాయో అవే ఎగ్జాక్ట్ పోల్స్గా కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఎక్కడా కూడా సరైనటువంటి పోటీ ఇవ్వలేదు, పేలవ ప్రదర్శన ప్రదర్శిస్తోంది. ఇక ప్రధానంగా చూసుకుంటే బీజేపీ పార్టీ ఇప్పటికీ క్లారిటీగా తెలుసుకుంటే 3 స్థానాల్లో ముందున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది, 6 స్థానాల వరకు. ఇంకా ఆ పార్టీ మాత్రం 2 స్థానాల్లో విజయం సాధించింది. ఇక దాదాపుగా 45 స్థానాల్లో బీజేపీ దూసుకుపోతూ ఉంటే ఆప్ మాత్రం 20 స్థానాలకే పరిమితమైంది. ఓవరాల్గా చూసుకుంటే 48 బీజేపీ, 22 ఆప్ పార్టీగా ఉన్నట్టు తెలుస్తుంది. ఇక ప్రధానంగా ఒక బ్రేకింగ్ చూస్తున్నాం. కోలుకోనటువంటి దెబ్బ బీజేపీ పార్టీకి తగులుతుంది అనేటువంటి ఆప్ అంచనాలు తలకిందులు చేస్తూ ఇటువైపు ఆప్కి కీలక నేతగా ఉన్నటువంటి వ్యక్తి, రథసారథిగా ఉన్నటువంటి వ్యక్తి తలకాయకే ఇప్పుడు ఎసరు పెట్టే పరిస్థితి ఎన్నికల్లో క్లియర్ కట్గా కనిపిస్తుంది. సో అక్కడ ఆప్ పార్టీకి చెందినటువంటి మాజీ ముఖ్యమంత్రి అక్కడ కేజ్రీవాల్ ఓటమి చెందారు. సో ఈ వార్త ఇటువైపు ఆ పార్టీలో తీవ్ర కలవరాన్ని రేపిస్తుంది, రాజకీయ వర్గాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది. సో ఢిల్లీ కోటపై కాషాయ జెండా ఎగరడం దాదాపుగా ఖాయమైపోయింది. 27 ఏళ్ల తర్వాత ఢిల్లీ కోటపై కాషాయ జెండా ఎగిరింది. సో కేంద్రంలో 3 పర్యాయాలుగా బీజేపీ పార్టీ అధికారం చేపడుతున్న హస్తినాపీఠాన్ని మాత్రం దక్కించుకోకపోవడం ఆ పార్టీకి వెలితిగా ఉండేది. కానీ ఇవాళ ఆ కోరిక తీరబోతుంది. అద్భుతమైనటువంటి రాజకీయ వ్యూహాలతో ఆమె ఆ పార్టీ కంచుకోటను బద్దలుకొట్టినటువంటి కమలదళం దేశ రాజధానిలోనే పాగా వేయబోతుంది. ఇక ఆ అధినేత ఇందాక మనం మాట్లాడుకున్నట్టే కేజ్రీవాల్, మనోజ్ సిసోడియా ఇద్దరు కూడా జైలుకి వెళ్ళారు లిక్కర్ స్కామ్లో. సో ఇద్దరు కూడా ఓటమి పాలైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది పార్టీకి తీరని నష్టాన్ని కలిగిస్తుందని చెప్పుకోవచ్చు. ఆ విధంగా బీజేపీ పార్టీ ఒక కోలుకొలని దెబ్బ కొట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఇదే నేపథ్యంలో ఇక్కడ మరొక అంశం కూడా తెలుస్తుంది. సో ఎవరైతే ఇక్కడ కేజ్రీవాల్ ఓడించారో సో ఆ వ్యక్తి ఇప్పుడు సంచలనంగా మారుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పర్వేష్ వర్మ, ఎవరి పర్వేష్ వర్మ అనే ఒక చర్చ ఇప్పుడు ట్రెండ్గా కొనసాగుతుంది. ఆప్ అధినేత ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గంలో పర్వేష్ వర్మ మట్టి కనిపించినటువంటి విషయం తెలిసిందే. సో ఇక్కడ జాట్ సామాజిక వర్గానికి చెందినటువంటి 47 ఏళ్ల పర్వేష్ ఢిల్లీ మాజీ సీఎం సాహిబ్ సింగ్ వర్మ కుమారుడు. 2013లో మొహరౌలీ అసెంబ్లీ స్థానం నుంచి ఆయన గెలుపొందాడు. 2014-24 వరకు వెస్ట్ ఢిల్లీ ఎంపీగా పనిచేసినటువంటి పరిస్థితి. ఇక కేజ్రీవాల్పై గెలుపు నేపథ్యంలో ఈయన పేరు ఇప్పుడు సీఎం అభ్యర్థిగా పరిశీలిస్తున్నట్లు కూడా ఒక ప్రచారం జరుగుతుంది. ముఖ్యమంత్రి ఎవరు అనేటటువంటి కసరత్తులు కూడా బీజేపీ పార్టీ ప్రారంభించింది. సాయంత్రం మోదీ రాబోతున్నారు, దానికి సంబంధంగానే ఇక్కడ కసరత్తులు జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే కేకే సర్వేకు బిగ్ షాక్ తగిలిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అన్ని సర్వేలు, అన్ని ఎగ్జిట్ పోల్స్ నాకు తెలిసి 4 నుంచి 5 మాత్రమే ఆ పార్టీకి అనూహ్యమైనటువంటి విజయం రాబోతున్నాయి. ఖచ్చితంగా కొంచెం అటు ఇటు అనేసారి అధికారం చేపట్టబోతుంది, 4వ సారి రాబోతుంది అనేటువంటి ఒక జోష్యాన్ని చెప్పాయి. సో అవన్నీ తలకిందులు చేస్తూ ఈసారి మెజార్టీ ఆఫ్ ఎగ్జిట్ పోల్స్ ఏవైతే చెప్పాయో అవి ఇప్పుడు ఎగ్జాక్ట్ పోల్స్గా కొనసాగుతున్నాయి. దాదాపుగా బీజేపీ పార్టీ అధికారం అక్కడ పాగా వేయబోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కేకే సర్వేకు మరొకసారి ఎదురు దెబ్బ తగిలిందనేది మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. అండ్ ప్రధానంగా ఢిల్లీ సీఎం అతిషి విజయం సాధించింది. ముందు నుంచి ఆమె వెనక్లో ఉన్నా కూడా ఒకసారి ముందుకొచ్చి అనూహ్యమైనటువంటి విజయాన్ని సాధించారు. సో ఇది కొంతవరకు ముఖ్యమంత్రిగా ఆమె ఏదైతే ఇన్ని రోజులు కొనసాగారో సో తన మార్కు వేసుకోగలిగారు, తన విజయాన్ని గెలిపించుకోవడంలో ఒక రకంగా సక్సెస్ అయ్యారు. కానీ పార్టీ ఓడిపోయినప్పటికీ కూడా ఆప్ లెగసీని కంటిన్యూ చేయడంలో ఒక మహిళా ముఖ్యమంత్రిగా ఆమె నిలబడ్డారు, గెలిచారు. సో ఇక్కడ ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ వాడిపోవడం మాత్రం పూర్తిగా ఆ పార్టీకి ఒక తీరని ఒక దెబ్బగా చెప్పుకోవచ్చు. కోలుకొన్న దెబ్బని ఇటువైపు బీజేపీ పార్టీ అక్కడ కొట్టిందని చెప్పుకోవచ్చు. ఇంకో మరొక అంశం ప్రధానంగా బీజేపీ పార్టీకి ఎక్కడ చూసుకున్నా కూడా బీజేపీ పార్టీకి దాదాపుగా 7 నియోజకవర్గంలో ముస్లిం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు అక్కడ అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితి. సో ఇది చాలా వరకు ఊహించినటువంటి పరిణామం. ఇది కాంగ్రెస్ పార్టీ ఓట్లు చీల్చే అవకాశం ఉంది, ఆ మైనార్టీ ఓట్లన్నీ కూడా కాంగ్రెస్కి రాబోతున్నాయి అన్నటువంటి అంచనాలు ఉన్నాయి. కానీ ముందుగా ఆ పార్టీ వైపు ఉన్నారు అనుకున్నాం మనం ఫస్ట్ ట్రెండ్స్ చూసేటప్పటికి. కానీ చివరికి వచ్చేటప్పటికి వారందరూ కూడా బీజేపీ పార్టీ వైపు మొగ్గు చూపించారు. అందుకే అక్కడ అనూహ్యమైనటువంటి బీజేపీ పార్టీ విజయాన్ని సాధించుకుంది. సో ఇది కూడా బీజేపీ పార్టీ ఒక చరిత్ర అని చెప్పుకోవచ్చు. అంటే ఈ ట్రెండ్ ఏదైతే 27 ఏళ్ల తర్వాత అధికారం చేపట్టబోతుందో ఇటువైపు కేజ్రీవాల్ ఓడిపోవడం, మైనార్టీ ఓటర్లు ఆకర్షించడంలో సఫలీకృతమవడం, అలాగే మోదీ సర్కారుకు సంబంధించినటువంటి వ్యూహాత్మకమైనటువంటి శైలి అక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. విజయ బావుట ఎగరవేసేందుకు ఈరోజు అవన్నీ తోడ్పడ్డాయి. అండ్ ఇంకొక అంశం మనకు ఒక బ్రేకింగ్ కూడా అందుతుంది. సో ప్రధానంగా చూసుకుంటే అక్కడ
అనూహ్యమైనటువంటి విజయం సాధిస్తున్నటువంటి నేపథ్యంలో ఢిల్లీ కాంగ్రెస్కు గాడిద గుడ్డు మిగిలిందని హరీష్ రావు ఇక్కడ కామెంట్ చేస్తున్నారు. ఇందాక కేటీఆర్ స్పందించారు, సో హరీష్ రావు కూడా స్పందించారు. హరీష్ స్పందిస్తూ ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకు గాడిద గుడ్డు మిగిలిందని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఎద్దేవా చేశారు. మొన్న హర్యానా, నిన్న మహారాష్ట్ర, నిన్న ఢిల్లీలో పెద్ద గుండు సున్నా కాంగ్రెస్ పార్టీకి కనిపించిందంటూ తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. సో ఇది కాంగ్రెస్ పార్టీకి కొంతవరకు దెబ్బ తగులుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. అయితే ఎదిగేందుకు కూడా ఇది కొంతవరకు ఉపయోగపడుతుందా, ఆప్ అక్కడ కిందకి పడిపోవడం అటువంటి అంశాలు కూడా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎస్, దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మనం తెలుసుకుందాం. సో దానికంటే ముందు మనకు బీజేపీ పార్టీకి సంబంధించి బీజేపీ నేత హనుమంత్ మనకి అందుబాటులోకి వచ్చారు. హనుమంత్ గారికి నమస్తే. హనుమంత్ గారు, ప్రధానంగా కంగ్రాచులేషన్స్ మీకు.